ఒకసారి పై ఎగిరావు, ఎగిరి అది పండుతుంది, అందులో పగలకు గ్రహింపబడి ఆకాశం ఎగిరి శతాయిత్రీని గర్భాధ యోజనాన మహాకవి ఏసా దశవిర్భూతో న విషాదం గతస్తతః. ఆ సందర్భం నువ్వు ఎన్నో యోజనాలు సూర్య భగవానుడి యొక్క ఆ ఇది మనకి ఇక్కడికి రావడానికి 8.5 నిమిషాలు పడుతుందని చెబుతుంటారు. ఇప్పుడు మనం చూసిన సూర్యకాంతి మనకి ఏరింది 8.5 నిమిషాల క్రితం. అంటే ఆయన ఇంతకుముందు 8.5 నిమిషాల క్రితం ఉన్న ఆయన మనం చూసాం, ఇప్పుడున్న ఆయన కాదు. దీనికి ఎప్పుడు తెలుసు గ్రహస్థితి చెందిన వాడు. అందులో సూర్యుడు ఇప్పుడు సూర్యుడు కాదు, 8.5 నిమిషాల క్రితం ఉన్నటువంటి సూర్యుడు కదా. అంటే ఆయన అది కాంతి వేగం ఎక్కువ కదా, అది ఇక్కడికి రావడానికి ఏం పెట్టుకుంటే అంత దూరాన్ని ఎన్ని యోజనాలు 93 కోట్ల కిలోమీటర్లు చెప్తుంటారు. అంత దూరాన్ని నువ్వు ఈజీగా వెళ్ళిపోతున్నావు అక్కడికి. మమ్మీ ఏది అనుకుంటుంది, నువ్వు ఆకాశానికి ఎగిరిపోయావు, ఎగిరిపోయి అది పండు దాన్ని తిందామని చెప్పేసి ఎగిరిపోతున్నావు.